లో డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. గాదే గారు, కాదంబరి జత్వాన్ని మీకు గుర్తున్నారు కదా? చెప్పండి. ఆవిడకి అన్యాయం జరిగిందని, ఆవిడ్ని అబలం చేసి ఇబ్బంది పెట్టారని, సో మనం గత 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం వచ్చిన కానీ అనేక చర్చలు పెట్టాం. 3 ఐపీఎస్ అధికారులను, ఒక ఏసీపీని, ఒక సిఐని, కింది స్థాయి ఉద్యోగుల్ని మీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇప్పుడు సిఐడి ఇస్తున్నటువంటి రిపోర్ట్ ఏంటి? మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక మంది నాయకులు మాట్లాడారు, చర్చా వేదికలో మాట్లాడారు, మీరు కూడా గతంలో మాట్లాడారు గుర్తు నాకు. ఇప్పుడు జత్వానియే తప్పు అయితే, ఆవిడ వైపు తప్పు ఉంటే అన్యాయంగా పోలీసు అధికారుల యొక్క భవిష్యత్ బలం లేదా? మరి సిఐడి ఎందుకు ఆ విధంగా రిపోర్ట్ ఇస్తుంది? జత్వాని బ్లాక్మెయిలింగ్ పాల్పడింది, కుక్కల విద్యాసాగర్ వైఎస్ఆర్సీపీ నాయకుడిని బ్లాక్మెయిల్ చేసింది ఆవిడ అని చెప్పేసి సిఐడి ఎందుకు ఇస్తుంది రిపోర్టు? ఇప్పుడు ఇది మీకు చాలా భవిష్యత్తు చాలా పెద్ద ఒక ఇబ్బందిగా మారే పరిస్థితి ఉంది. ఎందుకంటే 3 ఐపీఎస్ అధికారుల యొక్క భవిష్యత్తు అంటే మన అధికారుల్ని, మన పోలీస్ అధికారుల్ని మనమే చాలా దారుణంగా చిత్రీకరించుకున్న పరిస్థితి. ఏం చెప్తారు గాదే గారు? చిత్రీకరించుకుంటే మన పోలీస్ అధికారులు అట్లాగే ఉన్నారు. ఇట్లా లేరని చెప్పేసి ఒకవేళ అనుకుంటే నాకున్నటువంటి అవగాహన వరకు మీరు పొరపాటుది. మన పోలీస్ ఆఫీసులు కానీ మన పోలీసు వ్యవస్థ కానీ అంత సత్యలంగా అయితే ఏం లేదు. ఇప్పుడు ఈ కేసే తీసుకుంటే అప్పుడు అత్యుత్సాహంతో నా దృష్టిలో చాలా చాలా చిన్న కేసు అది. అసలు ఇక్కడ ఏపీలో రిజిస్టర్ అవ్వాల్సిన కేసు కూడా కాదు అది. ఓకే, ఇప్పుడు అంతకు మించి ఇప్పుడు కూడా అప్పుడు ఏం తప్పు జరిగిందో, ఏమైతే బిహైండ్ ఉందో ఇప్పుడు కూడా ఏదో బిహైండ్ ఉందో అనుకుంటాను. దీంట్లో నేను ఏదైనా అడ్వకేట్ గా నేను చెప్పడానికి కానీ సిగ్గుపడ సందేహించను. దీంట్లో వాస్తవంగా ఆమె మీదే ఎలిగేషన్ పెట్టి ఛార్జ్ షీట్ వేయటం అనేది కూడా సిఐడి తప్పే, సరైన ఇన్వెస్టిగేషన్ కాదు అని చెప్పి నేను ఖచ్చితంగా కాదు. ఎందుకంటే అప్పుడు పెట్టినటువంటి సెక్షనాలో మొత్తం డిలీట్ చేసి జస్ట్ అతన్ని బెదిరించింది డబ్బులు, అది కూడా నాకు తెలిసినంత వరకు ఎంత 4 లక్షల చిల్లరో 5 లక్షల చిల్లరో చూపిస్తున్నారు. ఎప్పుడో పాతవి. వాళ్ళిద్దరి మధ్య సంబంధం 2009 నుంచి ఉందంట. 2009 నుంచి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సమయంలో ఇతను ఎంత పంపించాడో ఏం చేశాడో మొత్తంగా చూస్తే ఇతను పంపించిన అప్పుడు 20,000 అప్పుడు 30,000 చూస్తే మొత్తం కలిసినా కానీ 4 లక్షలు కూడా ఉండవు. ఏదో 1,32,00,000 ఏదో చూపిస్తూ సిఐడి వాళ్ళు ఏదైతే ఛార్జ్ షీట్ వేస్తారో నాకు తెలిసినంత వరకు అది కరెక్ట్ కాదు. దీని కరెక్ట్ కాదు అంటున్నారు మీరు. మరి సిఐడి రాష్ట్ర ప్రభుత్వం స్పందించదా మరి దీని మీద? రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం అనేది తర్వాత విషయం. నేను చెప్తున్నాను, నేను ఒక అడ్వకేట్ గా చెప్తున్నాను, ఇది దీంట్లో కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇందాక మన పురుషోత్తమ రెడ్డి గారు ఏదైతే చెప్పారో, మనం ఉన్నంత మాత్రాన పార్టీ ప్రతినిధులు ఉన్నంత మాత్రాన ఎరుపుని చూపించి తెలుపు అంటే నేనైతే తెలుపు అన్నాం, ఎరిపే అంటా నేను. ఉండాలి కదా, ఏ పార్టీ ఒక పార్టీ ముసుకేసుకున్నాం అని చెప్పి పార్టీ కండవా కప్పుకున్నంత మాత్రాన ఎలా ఉన్నది తెలుపు అంటే, తెలిపేసుకున్న తర్వాత మీరు వచ్చేసి ఎరిపేసుకున్నారేంది వెంకటేశ్వర గారు అంటే నేను నిజంగా భయపడిపో నిజమే అన్నాం. నేనైతే అన్నట్ల నాకున్నటువంటి అవగాహన, అది చూసినటువంటి నాకున్నటువంటి ఎఫ్ఐఆర్లు ఏదైతే ఈఎం పెట్టింది కానీ అంతకుముందు ఈఎం మీద పెట్టింది కానీ చూస్తే నాకెందుకు అది ఇక్కడ ఏదో మొత్తానికి బిహైండ్ ఇట్ ఉంది, అందుకనే నడుస్తుంది తప్పితే అసలు కాదంబరి జత్వాని కేసు ఇక్కడ రిజిస్టర్ కావాల్సిన కేసే కాదమ్మా. అసలు పోయినసారి వాళ్ళు రిజిస్టర్ చేసి ఎంత తప్పు చేశారో ఇప్పుడు కూడా సిఐడికి ఇస్తే సిఐడి మళ్ళీ దాంట్లో ఒక ఛార్జ్ షీట్ వేసి ఆమె మీద అంతే తప్పు చేస్తే నేను ఫీల్ అవుతున్నా. ఓకే, ఏమైపోయి ఫోర్జరీ ఏమైపోయినాయి? వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తమ్ముడు ఎందుకు వెళ్ళిపోయారు? అది కదా మన వల్ల చదివింది. వాళ్ళ పోలీస్ ఆఫీసర్ల భవిష్యత్తు అనేది ఎందుకు, పోలీస్ ఆఫీసర్ల భవిష్యత్తు ఏంటి, ఏమైనా తీసుకువచ్చి ఏదైతే ఇబ్బంది పెట్టింది వాస్తవం. అది ఒక చిన్న కేసుకి మళ్ళీ చెప్తున్నా, ఒక ఆఫ్టర్ ఆల్ కేసుకి అసలు ఇక్కడ రిజిస్టర్ కావాల్సింది కాదు, రిజిస్టర్ చేశారు. అత్యుత్సాహంగా ఐపీఎస్ క్యాడర్ వాళ్ళు బాంబే పోయి ఏమైనా పట్టుకొచ్చి ఏమో అల్లా తమ్ములను పట్టుకొచ్చి అన్ని రోజులు ఉంచి చేసిన దానికి ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద వాళ్ళు సస్పెండ్ అయ్యారు.
ఈ ఒక్క ఎఫ్ఐఆర్ కాదు, ఈమె మీద ఒక కేసు కడితే ఈమె మీద జరిగినటువంటి కృత్యాలకి ఈమె ఒకటి ఇస్తే దాని మీద వాళ్ళు సస్పెండ్ చేశారు. సో అందుకని అంది మీరు అనుకున్నంత సత్యులు అయితే ఏం కాదు ఇక్కడ అంటుంది. అవసరం లేదు ఒక ఎస్ఐ ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది ఎస్ఐ చేయాలి, సిఐ ర్యాంక్ లో చేయాల్సింది సిఐ ర్యాంక్ లో చేయాలి. మన చట్టంలో అది కూడా ఉన్నాయి. డిఎస్పీనే కొన్ని చేయాలి, ఆ డిఎస్పీ చేస్తారు. అంతేగాని ఎక్కడో ఒక ఐపీఎస్లు కమిషన్లు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ ఉండవు కొన్ని నాకు తెలిసినంత. సో ఇప్పుడు ఫైనల్ ఇద్దరు ఎవరు తప్పంటారు సార్? జత్వాని తప్ప, అధికారులు తప్ప? సార్ జత్వా అనేది తప్పనంటానికి వాళ్ళిద్దరి మధ్యన ఇద్దరు వ్యక్తుల మధ్యన ఉన్నటువంటి సాన్నిహిత్యంలో జరిగినటువంటిది మళ్ళీ చెప్తున్నాను. మరి అయ్యో జత్వానికి అన్యాయం జరిగిపోయింది, ఆ అన్యాయంగా ప్రభుత్వం మొత్తం కలిసి రాజ్యం అంతా కలిసి ఒక మహిళ మీద దాడి చేసింది అని చెప్పేసి మరి గతంలో మాట్లాడిన మాటలను అది వాస్తవం అంటా కదా నేను ఇప్పుడు చెప్తున్నా కదా, మీకు అర్థం కావట్లేదని చెప్తుంది. ఆమెకు జరిగింది అన్యాయమే, మళ్ళీ చెప్తున్నా ఆమెకు జరిగింది అన్యాయమే. ఇక్కడ ఇప్పుడు మళ్ళా సిఐడి కూడా కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా మళ్ళీ ఆమె వరకే సార్జ్ షీట్ వేసి వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని వాళ్ళ తమ్ముడిని తీసేసి కొన్ని సెక్షన్స్ ఎత్తేసేసి ఏదో సింపుల్ గా ఒక ఎక్స్ట్రాక్షన్ కింద ఆయన ఏదో నిజంగా ఆయన్ని బలవంతం చేసి డబ్బులు తీసుకున్నారు. అది ఇంత 4.5 లక్షలు అంట. కానీ 1,38,000 దానికి ఎక్కడ ప్రూఫ్ లేవు. ఎప్పుడో జరిగింది 2009, 2010 అప్పుడు జరిగినట్టు. సో నాకు తెలిసినంత వరకు దాని ప్రకారం బార్డ్ బై లిమిటేషన్ కూడా ఉంది దాంట్లో. మరి వీళ్ళు ఎప్పుడు చూపించారు కానీ రీసెంట్ది అప్పుడు కనుక 2009, 2010 అయితే 2010 లోపు 11 లోపు అయితే కనుక బార్డ్ బై లిమిటేషన్ అది కూడా అసలు కడతానికే లేదు అది. సో ఇన్ని ఉన్నాయి. రైట్. పురుషోత్తమ్ రెడ్డి గారు రెస్పాండ్ అవ్వండి.